హలో ఆల్ నమస్తే, నేను మీ శ్రీలత. ఈరోజు మనము ఆలు పరాటా ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. మనము బంగాళదుంపలు తీసుకోవాలండి. ఇప్పుడు బంగాళదుంపలను మనం ఉడకపెట్టుకోవాలి. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందిని బట్టి మనం తీసుకోవడమే. నేనైతే ఒక 4 బంగాళదుంపలు తీసుకున్నానండి. దాన్ని మొత్తాన్ని మ్యాష్ చేసుకున్నాను. ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత దీనిలో కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి మనము. ఓకే, మీ దగ్గర మ్యాషర్ ఉంటే మ్యాషర్తో చేసేసుకోండి. ఇదిగోండి, నేను గరం మసాలా వేసుకున్నాను, అలాగే ధనియాల పొడి వేసుకున్నాను, జీలకర్ర పొడి కూడా వేసుకున్నాను, కొంచెం అల్లం వెల్లుల్లి వేసుకున్నాను, అలాగే కారం కూడా వేసుకున్నాను, సాల్ట్ వేసుకున్నానండి. ఓకే, మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ ఉంటే వేసుకోవచ్చు. ఆమ్చూర్ అయితే నా దగ్గర లేదండి. మీ దగ్గర ఆమ్చూర్ లేకపోతే ఆప్షనల్గా మీకు నిమ్మరసం ఉంటే నిమ్మరసం వేసుకోవచ్చు. అది కూడా లేదు కాబట్టి నేను వేసుకోవాల్సి వచ్చిందండి. అలా మొత్తం కూడా మీరు కలిపేసుకోవాలి. పరోటాకైతే కొంచెం అటు ఇటు కాకుండా, రోటీలాగా కాకుండా, అలాగే మనము పుల్కాలాగా కాకుండా కొంచెం అటు ఇటుగా కలుపుకోవాలి. కొంచెం మెత్తగానే ఉండాలి. ఈ పిండిని ఇలా ఉండలుగా కొంచెం పెద్ద ఉండలు తీసుకోండి. బాల్స్ని ఇలా కొంచెం మందంగా ఇలా ఒత్తుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలాగా మనం తయారు చేసుకున్న ఆ స్టఫ్ ఉంది కదండి, ఆ బంగాళదుంప స్టఫ్ని మనం మధ్యలో పెట్టుకోవాలి. పెట్టుకొని ఇలా చుట్టూ మొత్తం కూడా ఇలా ఒత్తుకోవాలి. ఆ స్టఫ్ అనేది బయటకు రాకుండా దగ్గరకు అలాగా పెట్టుకొని ఆ ముద్దను చేతితో మాత్రమే మీరు నిదానంగా అలా అద్దుకోండి. తర్వాత మీరు రోలర్ ఉంటుంది కదండి, బేలన్, ఆ బేలన్తో మీరు కాస్త నిదానంగా ఇలాగా మీరు అనుకోవచ్చు అనమాట. బేలన్తో అడ్జస్ట్ చేసుకోవచ్చు. రోటీలాగా గట్టిగా ముందుగానే బేలన్తో మీరు కనుక దాన్ని రోల్ చేశారంటే, అలాగా మీరు చేశారంటే రోటీ పెద్దగా చినిగిపోతుంది అనమాట. మిశ్రమం మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది. ఇలా బయటికి రాకుండా జాగ్రత్తగా మీరు దాన్ని ఒత్తుకోవాలండి. ఆ రోటీని అలా తీసి మీరు ప్యాన్ మీద దాన్ని సిమ్లోనే కాల్చుకోండి, అంటే మీడియం ఫ్లేమ్లో. ఎందుకంటే కొంచెం మందంగా ఉంటుంది కదండి, లోపల కూడా కొంచెం స్టఫ్ మసాలా అది వేసాం కదా. అలా లైట్గా మనం సిమ్లో, తర్వాత మీడియం ఫ్లేమ్లో అలా చూసుకొని కాల్చుకొని కాస్త బటర్ వేసేసి దించుకోవడం, అంతేనండి. చాలా కమ్మగా ఉంటుంది. ఇది నార్త్ సైడ్ అయితే చాలా ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. చాలా బాగుంటుంది, డెలిషియస్గా. ఈ స్టైల్లో మీరు కూడా చేసుకొని తినండి. చాలా బాగుంటుందండి, అస్సలు వదిలిపెట్టరు. ఇది చాలా, ఒక్కటి తింటే చాలండి, మనకి కడుపు ఫుల్ అయిపోతుంది. చాలా అద్భుతంగా ఉంటుందండి. అలాగే ఈ రోటీ మీద మనం బటర్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. బటర్ వేసుకుంటేనే ఈ పరోటాకి రుచి అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.